హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి పుస్తకంతో మీ ముందుకు వస్తాను. ఆయన ఈ కాలంలో ఈ జనరేషన్కి ఆధ్యాత్మిక గురించి, విలువల గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, యోగా గురించి, ప్రాక్టీస్ గురించి, ఆరోగ్యం గురించి, మాట్లాడడం గురించి, బిజినెస్ గురించి ఒక 360 డిగ్రీ ఆఫ్ హోలిస్టిక్ ఒక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడేటువంటి మోడర్న్ గురు ఆయనే సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి సద్గురు సుభాషితాలు అనే ఒక పుస్తకం గురించి మీకు పరిచయం చేస్తాను. అయితే ఈయన చాలా పుస్తకాలు రాశారు. ఆ సిరీస్లో ఇది మొదటిది, సద్గురు సుభాషితాలు అనేది. దీనిలో ఆయన ప్రతిదీ ఒక కామన్ మ్యాన్ని తీసుకొని ఆ కామన్ మ్యాన్ క్వశ్చన్ని తీసుకుంటాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు. మనకు కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. పాపం ఏంటి, పుణ్యం ఏంటి, స్వర్గం ఏంటి, నరకం ఏంటి, దేవతలేంటి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు, ఎందుకు కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు, వీటన్నిటికీ. అయితే జగ్గీ వాసుదేవ్ గారితో ఒక గొప్ప ఇదేంటంటే, ఆయన ముందు ఎటువంటి మీరు ఒక ప్రశ్నను వేసినా కూడా ముందు చాలా ఒక చిరు దరహాసంతో ఆయన సమాధానం ఉంటుంది. అక్కడి నుంచి చాలా ప్రాక్టికల్గా, చాలా వివరంగా చెప్తారు. సో ఆయన ఎలా ఉంటుందంటే, యూత్ అండ్ ట్రూత్ అని ఒక ప్రోగ్రాం ఉంది. దానిలో ఒక కాలేజీ అమ్మాయి ఈయన్ని కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ పీపుల్తో సెక్స్ చేస్తే ఇబ్బంది ఏంటి అని. అప్పుడు ఆయన అంటాడు, ఇబ్బంది ఏం లేదు, మీ ఇష్టం. కాకపోతే మనం ఒక సివిక్ సొసైటీ, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం కాబట్టి మనకు ఒక సిస్టమ్ ఉంది. ఎనిమల్స్, డాగ్స్ వీటికి ఏం సిస్టమ్ లేదు కాబట్టి అలా ఉన్నాయి. మీరు ఒక ఎనిమల్ స్టేజ్లో ఉన్నాను, మీరు అలా చేసుకుంటానంటే మీ ఫ్రీడమ్ని ఎవరు కాదనలేరు. దట్ ఈజ్ యువర్ చాయిస్ అంటాడు. అంటే అంత నవ్వుతా, హాయిగా, సున్నితంగా అంత చెప్పగలడు. అయితే వెరీ అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, అతడు సినిమాలో ఒక పాట ఉంటుంది, రాముడినైనా కృష్ణుడినైనా పూజిస్తూ కూర్చుందామా, వాళ్ళు ఏం చెప్పారో అది ఆచరిద్దామా అని. అలాగా సద్గురు ఏం మాట్లాడుతున్నాడు, ఏం డిస్కస్ చేస్తున్నాడు, సో దానిలో నుంచి మనం తీసుకోదగింది ఏదో చూడాలి. కానీ ఇవన్నీ మర్చిపోయి సద్గురుని పూజించడం వల్ల మార్పులు వస్తాయి అనుకునేదాకా వెళ్ళిపోయారు. సో అలా కాకుండా డెఫినెట్గా ఆయన డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఒక వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎక్స్పోజర్ నాలెడ్జ్ తోటి కానీ, ఒక హోలిస్టిక్ టీమ్ ఆఫ్ పీపుల్ డిస్కషన్స్ వల్ల కానీ ఆ ప్లాట్ఫామ్లో కొంత ట్రూత్ గురించి డిస్కషన్ జరిగింది. సో దాన్ని మనకు ఉపయోగపడేది మనం కూడా చెక్ చేసుకొని బాగుందనుకునే తీసుకోవాలి తప్పితే వ్యక్తులను పూజించేదాకా వెళ్ళకూడదు. సో అలాగా చదివి ఆనందించి క్లారిటీ తెచ్చుకోగలిగిన పుస్తకం సద్గురు సుభాషితాలు.